గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రాయపాటి సాంబశివరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేయడానికి ఆటోలో వచ్చిన ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. నరసరావుపేటలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాయని వెల్లడించారు. తనకు ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవని, సత్తెనపల్లిలో కొడెల శివప్రసాద్ గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరోసారి గెలిస్తే పల్నాడుకు త్రాగు, సాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తానంటున్న రాయపాటి సాంబశివరావుతో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. పాటు ఉన్నారు సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు గారు. గత దశాబ్దాలుగా ఇక్కడి నుంచి గెలుస్తూ వారి కంచుకోటగా నరసరావుపేటని ఎంచుకున్నారు. సేమ్ 2019లో కూడా నరసరావుపేట నుంచే ఆయన పోటీ చేయబోతున్నారు ఎంపీ అభ్యర్థిగా. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాంబశివరావు గారు, దాదాపు దశాబ్దాల కాలంగా మీరు పార్లమెంటేరియన్గా కొనసాగుతూ ఉన్నారు. మళ్ళీ 2019లో కూడా ఇంత వయసు మీద పడిన టైంలో కూడా మీకే సాధ్యమైంది మళ్ళీ టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి. ఇన్ని విజయాలు ఎలా సాధ్యం అవుతూ వస్తున్నాయి? మేము ఈ కాన్స్టిట్యూన్సీ ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మేము కొన్ని పనులు చేసాం, ఇంకా అసంపూర్తిగా కొన్ని ఉన్నాయి. వాటర్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్, సాగునీరు కానివ్వండి, తాగునీరు కానివ్వండి, అదేవిధంగా రోడ్స్ కానివ్వండి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని మిగిలిపోయినాయి. కాబట్టి అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో ఈ పార్లమెంట్ సీట్లు రావడం జరిగింది. తప్పకుండా 2 సంవత్సరాలు అన్నీ కూడా పూర్తి చేస్తాం. సో మీరు కాకుండా వేరొకరిని ఈ స్థానానికి పరిశీలించే పరిస్థితి కూడా లేదా? అది సీఎం గారు డిసైడ్ చేయాలి. నాదేం లేదు. సీఎం గారు చెప్తే కంటెస్ట్ చేస్తాను, లేకపోతే నేను ఎట్లా చేస్తాను తప్ప. ఓకే, ఈ 5 ఏళ్లలో మీరు గెలిచిన తర్వాత నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి ఏమేమి తీసుకురాగలిగారు అని అంటే? అన్నీ తీసుకొచ్చామండి. దాదాపు మా ఎంపీ ల్యాడ్స్ 25 కోట్లు ఇచ్చాను. అది కాకుండా ఒక 30 కోట్లు ఎంతో సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చాం. రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా, వాటర్ గ్రిడ్స్ కూడా సప్లై చేయడం ఉంది. ఇంప్లిమెంట్ చేసామండి. చెల్లూరుపేట, వినుకొండ కూడా చేసాం. అదే ఇప్పుడు బొల్లాపల్లి మండలానికి కూడా టేకప్ చేస్తాం. తప్పకుండా అవి ఊళ్ళన్నీ కూడా దూరంగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే గ్రిడ్ పనికిరాదు, దానికి ఇండివిజువల్ ప్లాంట్ పెడతాం. సో ఇప్పుడు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీళ్లు తీసుకురావడానికి పల్నాడు ప్రాంతం తీసుకొస్తే కనుక సస్యశ్యామలం అవుతుంది ఆ ప్రాంతం అంతా అంటున్నారు. దానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తారండి. ఇప్పుడు గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణానదిలో కలపడానికి ట్రై చేస్తాడు. తప్పకుండా 1 సంవత్సరం లోపల, రేపు జూన్ లోపల అయిపోతే తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. సో మిమ్మల్ని గెలిపిస్తే ఇప్పుడు 2019లో కూడా మీరు చేయబోయే కార్యక్రమాలు ఏంటి? అన్నీ చేస్తాం. ఇన్కంప్లీట్గా ఉన్నాయి అన్నీ కూడా చేస్తామండి. డ్రింకింగ్ వాటర్, సాగునీరు, తాగునీరు అవన్నీ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా రోడ్స్ కానివ్వండి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, సెంట్రల్ స్కూల్స్ కానివ్వండి, యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, వెటర్నరీ యూనివర్సిటీ అన్నీ కూడా పెడతాం. రైట్, మీరు ప్రజల్లో నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన? బాగుందండి, స్పందన బాగుందండి. మాకు ఎక్కడ కూడా వ్యతిరేకం లేదు. మేము అందరికీ అందుబాటులో ఉంటాను. ఎప్పుడు ఫోన్ చేసినా సరే రాత్రి 12 గంటల దాకా నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటాను. ఇక పోటీ విషయానికి వస్తే కనుక బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ కన్నా లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ సేమ్ టైం మరొక కొత్త క్యాండిడేట్ వైసీపీ నుంచి కృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తున్నారు. పోటీ విషయంలో ఎవరు మీకు టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు అనుకో? వాళ్ళు ఎవరు ఇవ్వలేరండి, నేను చెప్పకూడదు. వాళ్ళు ఎవరు ఇవ్వరు. ఏదైనా సరే నా వరకు నేను చూస్తానండి. మిగతా వాళ్ళ సంగతి నేను మాట్లాడను. రేపు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినా మాట్లాడదాం. సో టీడీపీని గెలిపించబోతున్న ప్రధాన అంశాలు? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, బలహీన వర్గాలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయ్యే మమ్మల్ని గెలిపిస్తాయి. కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రధానంగా ఇక్కడ పోటీ చేయడం, రాయపాటి సాంబశివరావు గారిని ఓడించాలన్న ఉద్దేశంతోనే ఆయన పోటీ చేస్తున్నారు అనేది కొన్ని వార్తలు వస్తున్నాయి. మీ కామెంట్? మంచిదే కదా, వీ వెల్కమ్ ఇట్. ఆయన ఓడించమనండి. ఆయన గుంటూరు కదా, ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నేను కూడా గుంటూరు నుంచి వచ్చాను అనుకోండి. మరి ఆయన ఏదో బై ఫోర్స్ ఇచ్చారు వాళ్ళకి, అతనికి కంటెస్ట్ చేయదలుచుకోవాలి. గుంటూరు వెస్ట్ నుంచి కంటెస్ట్ చేస్తారు అనుకున్నారు, మరి ఈ లోపలే వాళ్ళు ఇక్కడికి. సో ఇక్కడ రాయపాటి గారిని ఓడించడం ఎవరి వల్ల కాదంటారు? ఎవరి వల్ల కాదు, నేను చెప్పకూడదు. రిజల్ట్స్ వచ్చినా మాట్లాడదాం. సో ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? 1,00,000 మెజారిటీ. 1,00,000 మెజారిటీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, ఇది మొత్తంగా రాయపాటి సాంబశివరావు గారు ఈసారి కూడా పార్లమెంటేరియన్గా గెలిచి మరి 17వ పార్లమెంట్లో కూడా అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎవరు నాకు పోటీ కాదు, టీడీపీ చేస్తున్న అభివృద్ధి పథకాలు, టీడీపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఖచ్చితంగా గెలిపిస్తాయని చెప్తున్నారు. రైట్, కెమెరామెన్ సైదాతో గోపి, AP24/7 నరసరావు.